గణాధిపతయే నమః. ఓం గం 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 గణాధిపతయే నమః. ఓం శ్రీ గణేశ్వరాయ నమః. బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం 100 రెట్ల ధ్యాన శక్తిని ఎక్కువగా ఇస్తుంది. మీకు నిన్న సాయంత్రం లైవ్లో చెప్పాను, నిద్ర కంటే ధ్యానం 1000 రెట్ల అధిక శక్తిని ఇస్తుందని యోగానంద గారు కూడా చెప్పారు. ఎవరి విషయం ఏమో కానీ నాకు అదే జరుగుతుంది. 1 గంట వరకు లైవ్ అయిపోతే ఆ తర్వాత 2 వరకు ఏమైనా మెసేజ్లకి రిప్లై ఇస్తుంటే మళ్ళీ తిరిగి 4 లెగుస్తూ ఉంటాను. ఎందుకంటే ధ్యానంలోనే నిద్ర కంటే ఎక్కువ శక్తి వస్తుంది కాబట్టి. ఇంకొక విశేషం ఏంటంటే, మామూలుగా కుండలిని శక్తి అన్ని చక్రాసులో చాలాసేపు ప్రక్రియలు చేస్తే లాస్ట్కి సహస్రారంలో ఒక స్థితి, ఒక స్పందన తెలిసిద్ది. కానీ బ్రహ్మ ముహూర్తంలో ఒక్క మూలాధారంలో మాత్రమే చేస్తూ ఉండగానే దానంతరదిగా సహస్రారం వరకు ఆ శక్తి ప్రసన్న జరిగిద్ది. ఆ అనుభవం కూడా మనం బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం చేస్తే తెలుసుకోవచ్చు. అంత శక్తి ధ్యానానికి ఉంటుంది. ఇప్పుడు అదే ప్రయత్నం నేను చేపిస్తాను. లైవ్లో ఉన్న వాళ్ళు ప్రయత్నించండి. లేదు, ఇదే వీడియో పెట్టుకొని తర్వాత అయినా సరే బ్రహ్మముహూర్తంలో చేస్తే మీకు అనుభవం వస్తుంది. మూలాధార చక్రానికి అధిష్టాన దేవత మహాగణపతి. ఆ మహాగణపతిని స్మరిస్తూ మూలాధార చక్రంలో వెన్నుభూమి కింద ఏకాగ్రత పెట్టండి. తర్వాత బీజాక్షర మంత్రం కూడా చెప్తాను. ముందుగా మహాగణపతి ప్రార్థన. ఓం గం గణాధిపతయే నమః. 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 మూలాధార చక్ర బీజాక్షర మననం లం 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 లం